కృష్ణానది వరద నీళ్ళైతే వెనక్కి ఎగదన్నవు. ఆ వెనకాలన కరకట్ట వైపు ఉంటాయి. కానీ కొండవీటి వాగు, పాలవాగు ఇట్లాంటి వాగుల నీళ్లు మాత్రం అక్కడ ముంచెత్తుతా ఉంటాయి. ఆ నీళ్ళని వచ్చినట్టుగా ఎత్తి కృష్ణానదిలో పోసేందుకోసం అని చెప్పేసి ఇదివరకే పంప్ హౌస్లు అయి పెట్టారు. ఇప్పుడు 2-3 చోట్ల రిజర్వాయర్లు కట్టబోతున్నారు. ఆ రిజర్వాయర్లోకి నీటిని పంపించడానికి కాలువలు కట్టబోతున్నారు. ఇది ఒకవైపున నడుస్తోంది. ఇప్పుడు ఉండవల్లిలో పంపింగ్ హౌస్ 2 ఇదివరకు ఒక పంపింగ్ హౌస్ కట్టారు. మొన్న వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో పంప్ హౌస్ 2 కడుతున్నారు. 595 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారని జ్యోతి రాసుకొచ్చింది. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం, సర్వే, డిజైన్, నిర్మాణం 15 ఏళ్ల పాటు అప్పచెప్తున్నారు. పురపాలక శాఖ నిధులు మంజూరు చేసింది. రాజధాని అమరావతి కొండవీటి వాగు వరద ముంపు నివారించడంలో ఈ పంపింగ్ హౌస్ కీలకం కాబోతుంది. అయితే ఇప్పటికే ఒక పంపింగ్ హౌస్ ఉంటే దీన్ని అదనంగా నిర్మిస్తున్నారు. కొండవీటి వాగు నుంచి వరద నీటి పంపింగ్ హౌస్కి తరలించేందుకు అప్రోచ్ ఛానల్ కట్టబోతున్నారు. ఇంటెక్సమ్, పంప్ ఫౌండేషన్, సూపర్ స్ట్రక్చర్ హౌసింగ్ పంపులతో కలిసిన పంపింగ్ స్టేషన్ నిర్మించబోతున్నారు. పంపులు, మోటార్లు, వాల్వులు, గేట్లు, స్టాప్ లాగులు, మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్లను ఏర్పాటు చేయబోతున్నారు. యాంకర్, థ్రస్ట్ బ్లాక్స్, సర్జ్ ప్రొటెక్షన్ ఏర్పాటుతో కూడిన వరద నీటి విడుదల విధానాన్ని ఇందులో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు పెంచారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాల గుండా వెళ్లే కొండవీటి వాగు, పాలవాగుల్ని విస్తరించబోతున్నారు. కొండవీటి వాగు వరద నీటి నిల్వ చేయడం కోసం శాఖమూరులో నిర్మిస్తున్న 300 ఎకరాల సెంట్రల్ పార్కులో 50 ఎకరాల విస్తీర్ణ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు నీరుకొండ రిజర్వాయర్, కూరగల్లు, పెనుమాక వద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. అయినా వరద ముంపు అవకాశం లేకుండా ఉండేందుకు ఉండవల్లి దగ్గర 2వ పంపింగ్ హౌస్ కూడా నిర్మించాలని నిర్ణయించారు.